వెల్కమ్ టు శ్రీను మోటార్ విజయవాడ అండి. కేఎఫ్సీలో మనకి మల్టీ ఆర్డర్ పడినాయి. అట్లా 2 ఆర్డర్లు పడినాయి. ఎలా డెలివరీ చేయాలో చూద్దాం పదండి. ముందు ఓపెన్ చేస్తే 1970 వస్తుందండి. 1970 హుడ్ రెడీ వచ్చింది. చెక్ చేసుకోవాలి. హుడ్ రెడీ వచ్చినా మనకి ఐటమ్ చూసుకోవాలండి. ఐటమ్స్ చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేస్తే మనకి 4971 ఉంది. 4971 కూడా ఐటమ్స్ చూసుకోవాలి. ఐటమ్స్ అలా చూసుకున్న తర్వాత మనం ఐటమ్స్ మీద మార్కర్తో రాసుకోవాలండి. మషూ షూట్ కండి కేఎఫ్సీలో చిన్నగా ఉంటాయి. అది స్టిక్కర్లు కానీ ఊడిపోతే ఊరిని వాళ్ళు తికిస్తారు. ఊడిపోయినాయి అంటే మనకు కన్ఫ్యూజన్ లేపుతాం. అందుకే రాసుకోవాలి. 4971 ఒకటి, తర్వాతనేమో 1970 అది చూసుకున్న తర్వాత మనం పికప్ తీసుకోవాలి. పికప్ తీసుకున్న తర్వాత కస్టమర్ లొకేషన్కి వెళ్ళి డ్రాప్ వన్లో ఆర్డర్ డెలివరీ ఇలా చేయాలి. చేసుకుని చూసుకోవాలి. ఇచ్చేటప్పుడు కూడా కేర్ఫుల్గా చూసుకోవాలండి. 1970 చూసుకుని ఐటమ్స్ బాటిల్ అయితే చూసుకుని ఇచ్చిన తర్వాత మాత్రమే ఆర్డర్ డెలివరీ చేయాలి. మన ఆర్డర్ ఇలా డెలివరీ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ కూడా పక్కనే ఉంటుంది 4971 డ్రాప్ 2. 4971 కూడా మనం ఇలా చెక్ చేసుకోవాలి. పక్కనే కస్టమర్ లొకేషన్కి వచ్చాము. చెక్ చేసుకుని ఆర్డర్ చూసుకున్న తర్వాత ఆర్డర్ డెలివరీ కొట్టుకోవాలండి. ఆర్డర్ డెలివరీ ఇచ్చేటప్పుడు మషిన్ షూట్గా చెక్ చేసుకోవాలండి. పికప్ తీసుకున్న డెలివరీ కొట్టేటప్పుడు మషిన్ షూట్గా చూసుకుని మాత్రమే మనం పికప్ తీసుకోవాలి. లేదంటే మా పెనాల్టీ మొత్తం మన వ్యాలెట్లో వేసేస్తారు. చూసుకున్న తర్వాత ఇలా చెక్ చేసుకుంటే మనకి 48 రూపీస్ ఇచ్చారు. 48 రూపీస్ మనకు వచ్చినాయి. ఒకసారి చెక్ చేద్దాం. బ్యాక్కి వెళ్తే మనకి ఎలా చూపిస్తుంది మల్టీ అని. బ్యాక్కి వెళ్తే మనకి ఇలా ఎర్నింగ్లోకి వెళ్ళాలండి. ఎర్నింగ్లోకి వెళ్తే మనకి ఇలా కేఎఫ్సీ 2 ఆర్డర్లు పడినాయి. కింద కూడా చాలా మల్టీలు ఉన్నాయి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.